హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి రోడ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా పార్కింగ్ అవైలబిలిటీ అండ్ లోన్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా 1 by 1 అయితే అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకి సోమాజిగూడ దగ్గర అయితే లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి చాలా లో ప్రైజ్లో అయితే వస్తుందండి. కేవలం 28 lakhs రూపీస్కి మాత్రమే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎందుకు అంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది అర్జెంటుగా అవసరం ఉందన్నమాట. వీళ్ళు వేరొక కంట్రీ అయితే షిఫ్ట్ అవుతున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇక్కడున్న యొక్క ఒక హౌస్ వచ్చేసి మనకి అమ్ముకొని వేరే కంట్రీ అయితే వెళ్ళిపోతున్నారు. అది కూడా వీళ్ళకి అర్జెంటుగా కావాలి. నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళు బయలుదేరిపోతున్నారు అనమాట. ఈలోపే రిజిస్ట్రేషన్ అయిపోవాలి అండ్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి వీళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందువల్ల మనం ఏంటంటే ఏదైతే కొంచెం అర్జెంట్ సేల్కి అయితే వచ్చిందో అందువల్ల ప్రైస్ అనేది కొంచెం తగ్గించడం చెప్పడం జరిగింది. ఆ ప్రైస్కి వాళ్ళు ఓకే అన్నారు. అందువల్ల మేము మీకు ఈ తక్కువ ప్రైస్కి అయితే మేము మీకు అందిస్తున్నాం అనమాట. ఎవరైతే ఫాస్ట్గా మనకి మనం పేమెంట్ చేసి తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళకి మంచి హౌస్ వచ్చినట్టు అనమాట. చాలా బాగుంటుంది హౌస్. ఆల్రెడీ మేము చూసాం కాబట్టి విస్తీర్ణం కూడా ఎక్కువ అనమాట. ఎక్కువ విస్తీర్ణంగా ఉంది. అండ్ కిచెను అండ్ హాలు అన్నీ కూడా స్పేసెస్గా ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ స్పేసెస్లో కట్టారనమాట. వీళ్ళు ఓన్గా కట్టించుకున్నది కాబట్టి అంత స్పేసెస్గా అయితే కట్టించుకున్నారు. చాలా బాగుంటుంది. బ్యాక్ టు మన హౌస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ హౌస్ వచ్చేసి మనకి ఏంటి అంటే మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే 285 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. చుట్టూ కూడా మనకి కొంచెం ఓపెన్ ప్లేస్ కూడా ఉందన్నమాట. అవుట్ సైడ్ ప్లేస్ కొంచెం ఉంచారు. అండ్ అదేవిధంగా దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ అదేవిధంగా ఈ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది కూడా అండ్ రోడ్ అవైలబిలిటీ ఉందండి. అంటే ఈస్ట్ ఫేసింగ్లోనే మీకు రోడ్డు కూడా అవైలబుల్ ఉంది. 35 అడుగుల సీసీ రోడ్ అయితే ఉందండి. ఆల్రెడీ మీరు బిగినింగ్లో చూసే ఉంటారు. రోడ్డు ఆల్రెడీ మేము బిగినింగ్లో చూపించాము. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించి ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మీరు వీడియోని చివరిదాకా చూస్తే ప్రతి డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ వస్తుందండి. చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే లోన్ గురించి అయితే అడుగుతున్నారండి. లోన్ వస్తుందా రాదా, లోన్ వస్తే ఎంత పర్సెంటేజ్ లోన్ వస్తుంది, దీని గురించి మాకు ఏదైనా చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారు. లోన్ అనేది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఎంత క్లియర్గా ఉన్నా కానీ దాన్ని మనం తిరిగి కట్టే విధానాన్ని బట్టి మనం ఏదైతే అప్పీల్ చేస్తున్నామో అంటే జాబ్ పర్పస్ అప్పీల్ చేస్తున్నామా లేకపోతే బిజినెస్ పర్పస్ కింద అప్పీల్ చేస్తున్నామా దాన్ని బట్టి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ లోన్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారండి. ఇది లోన్ ప్రాసెస్. అండ్ అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకి ఏంటంటే పార్కింగ్ అవైలబుల్ ఉంది, రోడ్ అవైలబుల్ ఉంది అండ్ లోన్ వస్తుంది. మంచి ఫేసింగ్ అండ్ రోడ్ ఫేసింగ్లో ఉంది. అన్ని విధాలుగా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా దీన్ని యూతే కొనుక్కొని మళ్ళీ మీరు ఒక 2-3 years తర్వాత మళ్ళీ మీరు సేల్ చేసినా మంచి డబ్బులు అయితే వస్తాయి అనమాట. ఓవరాల్గా ఈ వీడియో గురించి ఇంతేనండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వెంటనే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ బ్యాక్ వీడియోలో ఉంది, ఒకసారి తీసి మాకైతే కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.